దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అధ్యాయము నాకు ఒక ఫేవరెట్ చాప్టర్. ఇది అపోస్తల కార్యాలు 8. ఎందుకు ఫేవరెట్ అంటే, దీనిలో వాక్యాన్ని చదువుతూ క్రీస్తులో ఒక వ్యక్తి చేర్చబడ్డం అనేటువంటిది చాలా విలువైనటువంటి ప్రక్రియని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తర్వాత అపోస్తులు కొన్ని కార్యాలు చేసుకుంటూ వెళ్ళారు. ఈ అపోస్తులు కొన్ని కార్యాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సన్నివేశంలో ఇక్కడ ఫిలిప్కి ఒక గైడెన్స్ వస్తుంది. 26వ వచనం చూస్తే ప్రభుదూత చాలా క్లియర్గా చూడండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచిపోయాడు. స్పిరిట్ గైడింగ్ ఇది చాలా అద్భుతమైంది. ఆత్మ నడిపింపు అనే మాటని మనం చాలా సందర్భాల్లో దాన్ని చాలా తేలిక హృదయంగా తేలిక మాటగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఇక్కడికి ఇంకా ఈ ఇథియోపియన్ ఇంకా బ్యాప్టిజం తీసుకోవాలా, కానీ ఏం చేస్తున్నాడు ఇతను ఇది దీంట్లో ఉన్నటువంటి మర్మం. ఇతను ఆల్రెడీ ఎక్కడో గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ఇతను ఈ అరణ్య మార్గమున యెరూషలేము వచ్చి ఆరాధించుకుని వెనక్కి వెళ్తున్నాడు. అంటే అప్పటికే ఈ ఇథియోపియన్ను దేవుని ఆరాధకుడు. ఇది మనం గమనించుకోవాలి. బ్యాప్టిజం తీసుకున్నాక ఆరాధకుడిగా మారలే ఇతను ఆల్రెడీ యెరూషలేముకి ఈ ఇథియోపియన్ కూడా అతడు ఆల్రెడీ వర్షిపింగ్. ఇది సామాన్యమైన డిస్టెన్స్ కాదు అది. అతడు ప్రయాణం చేసే ప్రయాణం దేవుణ్ణి ఆరాధించడానికి మనం డిస్టెన్స్లు కొలుసుకుంటూ ఉంటాం, మన రోడ్లని ఆలోచించుకుంటాం. ఇతడు గాజా నుంచి ఆల్మోస్ట్ ఆఫ్రికా ప్రయాణం చేసుకెళ్ళి యెరూషలేంకి వెళ్ళి ఆరాధన చేసుకుని వస్తూ ఉంటుంటే ఈ ట్రావెల్లో ఏం చేస్తున్నాడు ఈ ప్రయాణ మార్గాల్లో? వాక్యం చదువుకుంటున్నాడు. అతడికి ఎప్పుడైతే ఈ వాక్యంలో ఒక తలంపులు ఆలోచనలు వస్తూ ఉన్నాయో, దేవుడు ఎంత క్లోజ్గా పీపుల్ యొక్క మనసుని వాచ్ చేస్తూ ఉంటాడు, చెక్ చేస్తూ ఉంటాడు. ఎంత లోతుగా తన యొక్క వాక్యాన్ని చదువుతున్న బిడ్డల యొక్క తలంపులు ఆయన ఎంత క్లోజ్గా తల వెంట్రుకల యొక్క లెక్కే ఆయనకి తెలిసినప్పుడు, నువ్వు ఏదేది ఏ విధంగా ఆలోచిస్తున్నావో తెలిసినప్పుడు రైట్ టైంకి తన దూతను పంపించాడు ఆయన. ఈ ఇథియోపియన్ ఎన్నిసార్లు ట్రావెల్ చేసి ఉంటాడో యెరూషలేంకి. ఎందుకంటే అతడు రొటీన్గా జరుగుతున్నటువంటి ప్రక్రియలోనే ఈరోజు ప్రభుదూత ఏం చెప్తుందంటే ఫిలిప్పుతోటి ఏమని చెప్పింది? అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఈ ట్రావెల్లో గుర్రం మీద ఇతడు రాణి యొక్క ట్రెజరీ, ఆ దేశపు రాణి యొక్క ట్రెజరీ, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, తన సమస్త ఆస్తిని కాపాడే ఇతను. అంటే ఇతను ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాడంటే, ఆ దేశపు రాణికి ఈ పనిని అప్పగించింది అంటే ఇతని మీద ఒక నమ్మకం, ఒక నమ్మకస్తుడు, ఒక దేశానికి నమ్మకస్తుడిగా ఆ దేశ సిరి సంపదలు రాణికి చెందినటువంటివి కాపుదలుగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఒక రైట్ పర్సన్ని దేవుడు ఎంచుకున్నాడు. అతను ఫిలిప్. రథం మీద ఈ యెరూషలేము నుంచి గాజా వచ్చి, గాజా నుంచి ఐగుప్తు ఆఫ్రికన్ కంట్రీస్ తను ట్రావెల్ చేస్తూ ఉంటున్న టైంలో ఫిలిప్పు ఈ యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి
ఇంకా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని, రథం మీద వెళ్తున్నట్టు వ్యక్తిని తను పరిగెత్తుకుని వెళ్ళి కలవగలిగాడు అంటే అసలు ఫిలిప్పు ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించడానికి ఎంత వేగంగా వెళ్ళాడో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. సేవకులు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ దేవుని పరిచర్యకి అంత వేగం ఉండాలి. ఆ పనిని దేవుడు అప్పచెప్పాడంటే మనలో అంత చురుకుతనం ఉండాలి, అంత చైతన్యం ఉండాలి, అంత వేగవంతమైనటువంటి విధంగా వెళ్ళి ఆ యొక్క ఈ ఇథియోపియన్ని కలవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం థింగ్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు అప్పు చెప్పినటువంటి పనిలో వేగవంతం చాలా తక్కువగా ఉంటుంది. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా అది పెద్దలే కానీ, డీకన్లే కానీ, బోధకులే వేగవంతం అని కాదు. మోషే ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ హెబ్రూ స్త్రీలను చూసినప్పుడు వాళ్ళని, హెబ్రూ స్త్రీలను ఎవరినని పిలిచాడు ఆయన? చురుకైన వారు, చాలా చురుకైన వాడు. స్త్రీలు వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మంత్రసానులారా, ఈ హెబ్రీ స్త్రీలు పిల్లలను కనేటువంటి టైం వచ్చింది, వెళ్ళి వాళ్ళని పురుడులోనే చంపేయండి అంటే హెబ్రీ స్త్రీలు అందరూ పిలిపించి, ఎందుకు వెళ్ళి చచ్చిపోవట్లేదు, ఇంతమంది పిల్లలు పుట్టేస్తున్నారు ఏంటంటే, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, మేము కాన్పు చేయడానికి వెళ్ళే లోపలే నేను పిల్లల్ని కనేస్తున్నారని చెప్పారు. చురుకుదనం ఎంత ఆశ్చర్యం చూడండి. చురుకైన స్త్రీలను చూస్తే చాలా ఇంప్రెస్ అయిపోతాం మనం. పురుషులు స్త్రీలని జనరల్గా అట్రాక్షన్ గురించి మాట్లాడినప్పుడు 97% ఆఫ్ ద మెన్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు ద ఉమెన్ హూ ఆర్ వెరీ యాక్టివ్. తెలియకుండానే చాలామంది ఏమంటారంటే బాహ్య రూపము, స్వరూపము, అందం చూసి చాలా అట్రాక్ట్ అవుతారు స్త్రీలు అనుకుంటారు. కానీ ఈ హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళని చాలా సందర్భాల్లో ఉపయోగించబడ్డది. వాళ్ళ చురుకైన వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు కూడా ఎలా ఉంటారు? చురుగా. ఆ చురుకుతనమే ఫిలిప్పుకు ఉంది కాబట్టే రథం మీద వెళ్తున్న వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే ఇంటిమేట్ చేశాడో ఫిలిప్పు చాలా యాక్టివ్గా వెళ్ళిపోయాడు ఆ పని చేయడానికి. ఈ వెళ్ళినటువంటి విషయంలో అతను చూసినట్లయితే ఇక్కడ అతడు తిరిగి వెళ్ళొచ్చు అంటే ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆరాధనకు వస్తలా, ఇక్కడ ఏం చేసి యెరూషలేంకి వచ్చి ఆరాధన చేసి తిరిగి వెళ్ళొచ్చు. తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండను. రథంలో కూర్చుని అతను ఏం చేస్తాడు? ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సండే ఆరాధనకు వచ్చినప్పుడే ఆరాధన అయిపోయిన తర్వాత తెలిపి మళ్ళీ నెక్స్ట్ సండేకి వచ్చిన తర్వాత మనం బైబిల్ చెప్తూ ఉంటాం. కానీ అతను ఏం చేస్తున్నాడు? ఆరాధన నుంచి ఇంటికి వెళ్తా కూడా బైబిల్ చదువుకుంటున్నాడు. ఆరాధన నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదివేవాడేమో. కానీ ఇక్కడ సన్నివేశం మనకు చూస్తున్నాం కాబట్టి ఇతడు వెళుతూ ఆ యొక్క రథం మీద కూర్చుండి అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి ఎలా వెళ్ళాడంట? ఎలా వెళ్ళాడు? నడుచుకుని వెళ్ళాడు అనేటువంటిది కాదు, మీరే చెప్తున్నారు. ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుని వెళ్ళాడు. దేవుడు ఒక పనిని మనకు అప్పచెప్తే చురుకుతనం, పరిగెత్తుకుని చేసుకుని వెళ్ళేవాళ్ళగా ఉండాలి. చాలా చురుగ్గా మనం పనులు చేసుకోగలగాలి. దేవుడు పని అప్పచెప్పాడు అనుకోండి, ఆ దినానికి ఇంకా సూర్యుడు ఉదయించకముందే మనం ప్రిపేర్ అయిపోవాలి ఆ పని చేయడానికి. అది చురుకుతనం. అది చురుకుతనం దేవుడు మనకి ఇచ్చినప్పుడే దేవుడు ఇంకా బాధ్యతలు పెంచుతూ ఉంటాడు. మనకి దేవుడు ఇంకా బాధ్యతలు పెంచుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుడు అప్పచెప్పిన పనిని వేగవంతంగాను చురుగ్గాను పరుగుత్తుకుని చేసేవాళ్ళంగా ఉంటే దేవుడు ఇంకా పనిని అప్పు చెప్తున్నాడంటే అది ఆశీర్వాదమా? అది ఆశీర్వాదం కాని విషయమా? బ్లెస్సింగ్. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి ఓ పరిచయం ఉంది. ఆయన స్కూల్ టీచర్గా చురుకుగా ఓ పని చేస్తున్నారు అనుకోండి. ఆయన పైన అధికారి ఏం చేస్తాడు? నెక్స్ట్
ఆ వ్యక్తికే, ఆయనకే ఆ పనిని, బాధ్యతని అప్పచెప్పడం జరుగుతుంది. సో అప్పగించిన పనిని చాలా డెలిజెంట్గా, చాలా నిర్వహించడంలో చురుకుగా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో అందుకే ఈ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా చాలా ఇంట్రెస్ట్గా మనకి ఎందుకు అనిపిస్తుందంటే, చాలా చురుకుగా పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా సపోజ్ మీరు బైబిల్ చదువుకుంటున్నారు అనుకోండి, స్వీటీ బైబిల్ చదువుకుంటున్నారు, పక్కన కూర్చున్నాను అనుకోండి, నాకైనా వినడానికి ఉంటుందా? ఎందుకు? మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే చెత్త మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ ఫిలిప్పు వినబడ్డదంటే, పురాతన కాలంలో మీరు ఎప్పుడైనా యెరూషలేము వెళ్ళండి, యూదులు ఎలా చదువుతారో, యూదులు బైబిల్ ఇలా పెట్టుకుని బయటికి బిగ్గరగా చదువుతూ ఉంటారు. సో ఇప్పుడు ఫిలిప్ విన్నాడంటే, ఆ రథంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇథియోపియన్ను బైబిల్ని ఎలా చదువుతున్నాడు అనమాట, బిగ్గరగా బయటికి చదువుతున్నాడు. సో ఆ అవుట్లైడ్ రీడింగ్ ఎక్కడో తగ్గిపోయింది మనకి. నేను బైబిల్ చదువుకున్నాను, నేను పుస్తకం చదువుకున్నా, మీరు న్యూస్ పేపర్ చదివిన ఎలా చదువుతారు? ఇప్పుడు మనంతా ఈ 20th సెంచరీలో మామూలుగానే చదువుకోవడం అర్థమైపోయింది. అప్పుడు స్క్రోల్స్ తీసి ప్రతులు చదివేవారు కాబట్టి బిగ్గరగా చదివేవారు. ఫిలిప్పు పరిగెత్తుకుని వచ్చి చురుగ్గా రథంలోకి ఎక్కి దేవుడు తనకి ఏమైతే ఆ పని అప్పచెప్పాడో, అతడు ఏది చదువుతున్నాడో ఫిలిప్పు విన్నాడు. హి హాజ్ లిసన్ టు ఇట్. జరిగినటువంటి ఈ యొక్క ఫ్లోలో అత్యంత విలువైనది ఏంటంటే, గాడ్ లవ్స్ అండ్ గాడ్ బ్లెస్సెస్. ఎవరిని అంటే, దేవుడు అప్పగించిన పనిని చురుకుతనంగా నిర్వర్తించేవాడికి దేవునికి చాలా ఇష్టమేమో. అందుకే ఇక్కడ అంత విధంగా ఇక్కడ మరి ఆ పరిగెత్తుకుని వెళ్ళడము అనేటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.